హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నాకు బాగా గుర్తు, నా కెరియర్ స్టార్టింగ్లో 2000 ఆ ప్రాంతాల్లో దిల్సుఖ్ నగర్లో ఒక డిఎస్సికి కోచింగ్కి క్లాసులు చెప్తున్నాను నేను. దిల్సుఖ్ నగర్లో 2000 ఇయర్లో, సుమారు 26 ఏళ్ల క్రితం. ఆ రోజు ఇలాగే శివరాత్రి వచ్చింది. శివరాత్రి జాగారం చేద్దామని స్టూడెంట్స్ అందరినీ, ఉద్యోగార్థులందరినీ ఆ సంస్థ డైరెక్టరు నేను కలిసి మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చేసి, ఈవినింగ్ 9కి క్లాస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఏదన్నా తినేసి, టిఫిన్ లాంటివి తినేసి లేకపోతే ఉపవాసం ఉండి వచ్చేయండి అన్నారు. ఇక వాళ్ళు వచ్చారు. హిస్టరీ రఫీ సార్ క్లాస్ అంటే వాళ్ళు వచ్చేసారు అంతే. ఇక ఆ రోజు 9కి మొదలుపెట్టింది, మధ్య మధ్యలో బిస్కెట్లు, టీలు. నైటు 1 గంటకు బ్రేక్ ఇచ్చా. 9కి స్టార్ట్ చేసి నిలబడే, మైకులు కూడా లేదు చెప్పడానికి, ఆఫ్లైన్. 1 గంటకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2కి మళ్ళీ స్టార్ట్ చేశా. తెల్లారుజాము 4 గంటల వరకు చెప్పా. 4 తర్వాత 4:30 అట్లా అయింది ఆ రోజు. తెల్లారి శివరాత్రి జాగారం అయిన తెల్లారి, ఆ తర్వాత బయలుదేరి పొద్దున్నే గుంటూరు వచ్చాను, ఎక్స్ప్రెస్ ఏదో పట్టుకుని. ఆ తర్వాత గుంటూరు నుంచి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయాను. నెల్లూరులో బీఈడి క్లాసులు, సోషల్ బీఈడి చెప్పాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు శివరాత్రి జాగారం కాబట్టి నాకు ఆ మెమరబుల్ డేస్ నాకు గుర్తొచ్చాయి. 2000లో డిఎస్సి కొట్టిన వాళ్ళు, నా స్టూడెంట్లు ఈరోజు ఏ పొజిషన్లో ఉండుంటారు, ఎంత గొప్ప పొజిషన్లో ఉండుంటారు జాబులు కొట్టిన వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. 2000లో జరిగిన సంఘటన. ఆ తర్వాత కూడా నారాయణగూడలో ఒక ఇన్స్టిట్యూట్లో, దిల్సుఖ్ నగర్లో 5-6 పోలీస్ ఇన్స్టిట్యూట్స్లో, ఒకటేంటి అబ్బా అబ్బా, అటు వైజాగ్, ఇటు మహబూబ్ నగరు, కాలికి బల్పాలు కట్టుకుని తిరిగాను పాఠాలు చెప్పడానికి. ఎక్కడికి వెళ్తే అక్కడ శివరాత్రి వచ్చిందంటే మాత్రం ఆ రాత్రి పిల్లలకి జాగారమే. ఆ రాత్రి ఖచ్చితంగా నేను ఆ పిల్లల్ని జాగారం పెట్టి పాఠం చెప్పడమే. ఆ పరంగా శివుడు ఆశీర్వదిస్తాడని మా ఉద్దేశం. అందువల్ల అలా చేశాం. శివరాత్రి జాగారం, దాంట్లో ఏముంది, మన కష్టపడతాం ఉంది, దేవుడి ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి. ఎస్, మీరు కూడా ఈరోజు రాత్రి జాగారం కాబట్టి ఈరోజు రాత్రి హాయిగా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఈ రాత్రి అంతా చదవండి. ఏం కాదు, మధ్యలో బ్రేక్ తీసుకోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ బ్రేక్ తీసుకోండి. దీనివల్ల మనకి కైలాసంలో ఉన్నటువంటి శివుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఈరోజు స్టేటస్లో ఒకటి పెట్టాను నేను, మీరు చూశారో లేదో. నీలో కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు నిన్ను చూడటం లేదు, నీ పెయిన్ పంచుకోవడం లేదు అని నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే కైలాసంలో ఒక నిశ్శబ్దం నిన్ను చూస్తుంది, ఆ నిశ్శబ్దమే శివుడు అని ఈరోజు నేను స్టేటస్లో పెట్టాను. ఎందుకంటే దేవుళ్ళందరిలోకెల్లా నాకు బాగా ఇష్టం శివుడు. ఎందుకంటే మన ద్రవిడుల దేవుడు శివుడు, అజరామరుడు శివుడు, అమరుడు శివుడు. అర్థమైందా నాన్న? మనకి ఫిబ్రవరి 18, 1909న శివరాత్రి వచ్చింది. 1909 ఫిబ్రవరి 18. అప్పుడు నేను లేను కానీ, బట్ ఆ మెమరీ, ఆ రోజు చేబ్రోల్ నుంచి, ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రభలు కడతారు గుంటూరు జిల్లా చేబ్రోల్ నుంచి చిన్నపరెడ్డి అనే ఒక 18-19 ఏళ్ల కుర్రాడు తన కొత్తగా ఎద్దుల బండి కొన్నాడు. ఎద్దులు బండి తీసుకుని ప్రభ కట్టుకుని శివరాత్రికి వెళ్ళాడు, కోటప్ప కొండకి వెళ్ళాడు. అక్కడ అప్పుడే వందే మాత్రం అండర్ కరెంట్గా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇతని ఎద్దుకి ఆ తిరణాలు చూసి, ఆ డప్పులు చూసి ఎద్దు బెదిరితే ఆ బ్రిటిష్ డప్పుల సుబ్బారావు అని సిఐ ఉండే, మన తెలుగు ఆయనే. అతను కొంచెం బ్రిటిష్ వాళ్ళ తరపున ఎక్కువ చేసి మన ఇబ్బంది పెట్టేవాడు, డప్పుల సుబ్బారావు. అతను అప్పట్లో స్థానికంగా ఎస్ఐని మించిన ఏదో ఒక హోదా తంది. తను కాల్పులు జరిపాడు. ఎద్దు బెదిరితే రక్తం అడుగులో పడిపోయిన ఎద్దును చూసి మన చిన్నపరెడ్డి ఒక్కసారిగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అని ఆలపించాడు చిన్నపరెడ్డి. ఈ ఆలపించడం వల్ల అక్కడున్న ప్రజలంతా, భక్తులంతా బ్రిటిష్ అవుట్ పోస్ట్ మీద దాడి చేసి డప్పుల సుబ్బారావుని ఓ రకంగా ఇబ్బందికి గురి చేశారు ఆ రోజున.
అది మెమరబుల్ శివరాత్రి. ఆ రోజు ఫ్రీడమ్ మూమెంట్‌లో మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడినటువంటిది. ఆ తర్వాత మన చిన్నపరెడ్డిని తీసుకొని వెళ్ళి ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. వందే మాతరం ఉద్యమ కాలంలో భారతదేశం మొత్తంలో ఉరిశిక్షకు గురైన మొట్టమొదటి వ్యక్తి మన తెలుగు వ్యక్తి, మన గుంటూరు సమీపాన ఉన్న చేబ్రోలుకి చెందిన చిన్నపరెడ్డి. అందువల్ల ఆయన మర్చిపోలేక సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగారు కడ్డీ అని చెప్పుకుంటాం. అది శివరాత్రి జాగారం రోజు రాత్రే ఈ సంఘటన జరిగింది. ఈ మెమరబుల్ సంఘటన ప్రధానంగా. నేను మళ్ళీ ఎంఫిల్ నాకు సీటు శ్రీశైలంలో వచ్చింది. తెలుగు యూనివర్సిటీలో వచ్చింది. అప్పుడు నేను ర్యాంక్ కొట్టాను. అప్పుడు ఒక 1000 మంది దాకా, 1000 కాదులేండి, ఒక 700 మంది రాసి ఉంటారు. 12 సీట్లు పీజీ అవ్వగానే. ఆ ఎంట్రన్స్‌లో నాకు ఫస్ట్ సీట్ వచ్చింది. నేను ఆ రోజు నాకు తెలీదు ఎంఏ తర్వాత హైదరాబాద్ రావాలా 95లో 95 ఏప్రిల్‌లో నాకు పీజీ అయిపోయింది. 95 తర్వాత నేను అటు బీఈడీకి వెళ్ళాలా పీజీ తర్వాత, లేకపోతే ఎంఫిల్‌కి వెళ్ళాలా అంటే మా నాన్నగారు ఏమన్నారంటే, నేను టీచరే, నేను హై స్కూల్ మాస్టర్‌ని, స్కూల్ అసిస్టెంట్‌ని, వద్దురా నువ్వు లెక్చరర్ అవ్వాలి అన్నారు మా నాన్న. అందువల్ల ఇక నేను శ్రీశైలం ఎంట్రన్స్ రాస్తే ఎంఫిల్ ఎంట్రన్స్ రాయడానికి బయలుదేరాను. గుంటూరులో నేను శ్రీశైలం వెళ్దామని నిలబడి ఉంటే బస్సు ఉంది 10:30కో 11కో. అప్పుడు నెట్, ఈ సమాచారం, ఈ సౌకర్యాలన్నీ లేవు నాన్న. శ్రీశైలం అని కారోళ్ళు అరుస్తూ ఉన్నారు. ఎక్కేసాను. వాళ్ళెవరో తెలీదు. వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. పాపం వాళ్ళు శ్రీశైలం తీసుకెళ్లారు. దారిలో దోరణాల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దారిలో అన్నం పెట్టించారు, డబ్బులు తీసుకోలేదు. దోరణాల్లో దిగేటప్పుడు కూడా వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వదిలేసి వెళ్ళిన తర్వాత అక్కడ దోరణాల నుంచి ఒక బస్సు ఎక్కి 2-2:30 గంటలు ఘాట్లో వెళ్ళి సున్నిపెంట అనే ఊళ్ళో, శ్రీశైలంలో దిగాలేమో, సున్నిపెంట అని నాకు తెలియదు, సున్నిపెంట అనే ఊళ్ళో దిగేశాను. శ్రీశైలం డౌన్లో సున్నిపెంట అనే ఊరు ఉంటుంది, ఒక ఊరు. అక్కడ ఎంప్లాయీస్ అంతా ఉంటారు. ఆడ దిగేశాను. దిగేసి ఆ రాత్రి ఎటు వెళ్ళాలి నాకేం అర్థం కావట్లేదు. 8-8:30 ప్రాంతాలకు దిగాను అక్కడ. ఆ తర్వాత ఒక హోటల్కి వెళ్ళాను. చిన్న హోటల్లో టిఫిన్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఎంఫిల్ చేస్తున్న పిల్లలు ఆ మెస్కి వస్తున్నారు తినడానికి. వాళ్ళు అడిగారు, బాబు మీరు ఎవరంటే, ఇట్లా వచ్చాను సార్, నాకు ఇక్కడ ఎవరు లేరు అంటే, రండి పోదామని చెప్పి వాళ్ళు ఎంఫిల్ సీనియర్లు వాళ్ళు నన్ను తీసుకుని వాళ్ళ హాస్టల్లో, యూనివర్సిటీ హాస్టల్ అది, దాంట్లో పెట్టుకున్నారు నన్ను. నేను తెల్లారుజాము 4ంటికి లేచి నేను తయారు చేసుకున్న నోట్స్లన్నీ అక్కడ బయట ఆ హాస్టల్ ముందు లైట్ ఉంటే బయట దాని నిండా ఈ ఉన్నాయి దోమలు, దాని ఎదురుగా కూర్చొని తెల్లారుజాము 4ంటికి ఒకసారి నేను తయారు చేసుకున్న నోట్స్ తిరగేసుకుంటున్నా. సోమయ్య అని శ్రీకాకుళం కుర్రాడు, తను పొద్దున్నే జాగింగ్ ఆటికి వెళ్తున్నాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు. తను ఎంఫిల్ చేస్తున్నాడు శ్రీశైలంలో. అప్పుడు సోమయ్య అనే అతను పొద్దున్నే లేచి వెళ్తూ నన్ను చూసి, అరే లోన్ లైట్ వేసుకోవాల్సింది కదా అని అడిగితే, లేదన్నా లోన అందరు పడుకుంటున్నారు కదా అన్న, అందులో కూర్చున్నాను, ఏం పర్వాలేదన్న, చలిగా ఉంది కదా అన్నాడు. ఏం పర్వాలేదు, ఫిబ్రవరి కదా, పర్వాలేదులే అన్న అని చెప్పాను. వెళ్తా కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, నువ్వు రాయబోయే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు రఫీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే వాకింగ్కో జాగింగ్ ఆటి పరిగెత్తానికి వెళ్ళి. నిజంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం మంచి సిఐ దాటి డిఎస్పీ హోదాలో ఉన్నాడు, సెలెక్ట్ అయి ఉన్నాడు. అప్పట్లోనే ఆయన సెలెక్ట్ అయ్యాడు, సిఐ అయ్యాడు. తర్వాత ఇంకా మంచి హోదా వచ్చింది సోమయ్య అని చెప్పి. ఎక్కడున్నాడు ఈ వీడియో చూస్తే ఆయన్ని కూడా నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఈ శివరాత్రి సందర్భంగా. తర్వాత ఎంట్రన్స్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఫస్ట్ నేనే వచ్చాను ఆ ఎంట్రన్స్లో. నన్ను ఫస్ట్ సీటు నేనే తీసుకున్నాను. ఆ తర్వాత మాకు చెంచు మల్లన్న అని చెప్పి ఉండేవాడు, మాకు క్లర్క్ లాగా మొత్తం చూసుకునేవాడు హాస్టల్లో. మాకు శ్రీశైలంలోనే హాస్టల్ ఉండేది. తను వర్షం కురిసి వెలిసిన తర్వాత అట్లా అడవిలోకి వెళ్ళి, నల్లమల గుట్టల్లోకి వెళ్ళి, ఇన్ని శివలింగాలు, ఇనుముతో తయారు చేసిన లోహ శివలింగాలు చిన్నవి శివయ్య అంటూ తెచ్చి టేబుల్ మీద పోసేవాడు. ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. అక్కడున్న సంవత్సరంన్నర ఇంచుమించు, ఎంఫిల్ 1 ఇయర్ అనుకోండి, కానీ సంవత్సరంన్నర ఇంచుమించు శివయ్యను చూసుకుంటా శ్రీశైలంలోనే గడిపాం. ఈరోజు రాత్రి శ్రీశైలంలో కర్ణాటక, మహారాష్ట్ర దేశవ్యాపితంగా శివయ్య దగ్గరకు వస్తారు. ఈరోజు జాగారం, శివయ్య శివ అనుకుంటా. అట్లాంటి 2-3 శివరాత్రులు నేను ఆ రాత్రి శ్రీశైలంలో ఎంఫిల్ చేసేటప్పుడు నేను చూశాను. వీరశైవంలో ఉన్నటువంటి శాఖలు, వీరశైవం, ఆ తర్వాత వచ్చేసి కాపాలిక, కాలముఖ, ఆ తర్వాత జంగం, ఆ తర్వాత బసవ, ఒకటి అని కాదు ఎన్నో శైవమత శాఖలు, దానికి చెందిన వాళ్ళు ఈ నైట్ అక్కడికి వస్తారు. వాళ్ళందరినీ మనం చూడొచ్చు. ఎంతో గొప్పగా జరుగుతుంది శివరాత్రి. ఇంకా అక్కడ విశేషం ఏంటంటే, నేను ఎంఏ చేసేటప్పుడు 2 అన్నలు లా చేసేవాళ్ళు పీజీలో. ఆ అన్నలు ఏం చేశారు, గ్రూప్ 2A 2B అని ఉండేవి అప్పుడు. 2A 2B అని, గ్రూప్ 2 అని డైరెక్ట్గా ఉండేది కాదు. 2A కింద కొన్ని పోస్టులు, 2B కింద కొన్ని పోస్టులు. అప్పుడు ఆ అన్నలు 2A 2B రాసి ఎండోమెంట్ ఆఫీసర్లుగా వచ్చారు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత
ఒకసారి మేము నడిచి వెళ్తుంటే పొద్దున్న అట్ట సాయంత్రం పూట నడుద్దామని శివాజీ క్షేత్రం డౌన్లో మా తెలుగు యూనివర్సిటీ ఉంటుంది, ఎదురుగా హాస్టల్ ఉండేది మాది, ఇప్పుడు ఉంది అనుకుంటా, చాలా ఏళ్ళు అయింది వెళ్ళొచ్చి కూడా. అక్కడి నుంచి వెళ్తుంటే అన్నలు ఇద్దరు కనపడ్డారు. అరే అన్నలు మీరు యూనివర్సిటీలో నాగార్జునలో కనపడ్డారు కదా అన్న, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే గ్రూప్ 2B రాసి జాబులు కొట్టాము మేము. ఇప్పుడు బహుశా అన్నలు ఇద్దరు టాప్ ఎండోమెంట్ కమిషనర్ 1 గ్రేడ్ 1లో ఉండొచ్చు అన్నలిద్దరు. అన్నలు లానో సంథింగ్ ఏదో చేసేవాళ్ళు క్యాంపస్లో నాగార్జునలో. నాకు అందరూ చుట్టాలే కాబట్టి నేను అందరితో క్యాంపస్లో మాట్లాడేవాడిని. అన్నలు అక్కడ కనబడితే ఆశ్చర్యపోయా. అన్నలే ఎట్టగొట్టారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అప్పుడు చెప్పుకొచ్చారు. వ్యాసాలు రాశాం మేము 2A 2Bలో కొన్ని డిస్క్రిప్టివ్ ఉండేవి ఆ రోజుల్లో. విశాలాంధ్ర ప్రజాశక్తిలో మంచి మ్యాటర్ రాస్తాడు, అదేమో డిమెరిట్ కింద తీసుకున్నాం. తర్వాత కొన్ని పత్రికలు రాస్తాయి కదా గవర్నమెంట్ ఫర్గా, అదేమో మెరిట్స్ కింద తీసుకుని మేము రాసాం, మాకు జాబులు వచ్చినాయి అని చెప్పాడు అన్న. ఆ తర్వాత అదొక అదృష్టంగా వాళ్ళని కలవడం మేము ఫీల్ అయ్యాము. ఆ తర్వాత వాళ్ళు రోజు కనపడేవాళ్ళు, మా హాస్టల్కి వచ్చారు, మేము కూర్చునేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా నా మిత్రుడు బాలరాజు నేను సెలెక్ట్ అయ్యాం నాగార్జునలో చేసేటప్పుడు. ఆ తర్వాత నానాజీని వైజాగ్ నుంచి, ఇప్పుడు వాడు కూడా వైజాగ్లో సిఐ ఇది మన హెడ్ కానిస్టేబుల్ హోదాలో ఉన్నాడు. అప్పుడు మేము చదివిన తర్వాత తను కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నం గోపాలపట్నం పిఎస్లోనో ఏరోప్లేన్ అది ఉంటుంది ఎయిర్డ్రోమ్ దగ్గర ఉన్నాడు నానాజీ అని. ఆ తర్వాత అదే టైంలో మా బాలరాజు ప్రస్తుతం నా ఎంఫిల్ నా పీజీ క్లాస్మేటు, తను ఎంఏ ఆర్కెల్ చేశాడు, ప్లస్ మాతో ఎంఫిల్కి వచ్చాడు. 2nd ర్యాంక్ మా బాలరాజుది. ప్రస్తుతం ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉన్నాడు మన ఏపీపీఎస్సీలో నా బాలరాజు. మేమిద్దరం పీజీ చేసాం, ఆ తర్వాత ఎంఫిల్ కూడా చేసాం. మేము పీజీలో క్లాస్మేట్స్, రూమ్మేట్స్, పీజీ ఎంఫిల్లో కూడా క్లాస్మేట్స్. అదే టైంలో వాళ్ళ అన్నకి సుందరం, వాళ్ళ అన్నయ్యకి అప్పుడు ఎస్ఐ కొట్టారు ఆయన 96లో. ఇప్పుడు తను డిఎస్పీగా ఉన్నారు, ఇటు ఒంగోలు ట్రైనింగ్ కాలేజీలో డిఎస్పీగా ఉన్నారు తను సుందరం గారని. ఇట్లా ఒకటేంటి శివయ్యని తలుచుకుంటే ఎన్నో స్మృతులు నాకు. మంచి శివయ్య ఇక్కడ శివయ్య గురించి కొన్ని కొటేషన్లు నేను కొన్ని సంపాదించాను, కొన్ని ఆలోచించాను, రాశాను. వాటిలో శివుడు ఆలయంలో కూర్చుంటే దేవుడు, శ్మశానంలో కూర్చుంటే తండ్రి. అంటే శివయ్య ఎక్కడ ఉంటారు? శ్మశానంలోనే శివుడు ఉంటారు. అలానే శివుడు అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టే శ్మశానంలో జీవించాడు. ఇది కదా నిరాడంబరత. అందువల్ల తాను విషాన్ని మింగి లోకానికి అమృతం పంచినవాడు శివుడు దేవుడు కాబట్టి గొప్పవాడు కాలే. విషం మింగి తట్టుకున్న నొప్పి వల్ల మహనీయుడయ్యాడు శివుడు, మహాదేవుడయ్యాడు శివుడు. అలానే శివుడు శ్మశానంలో నివసించడం అంటే మరణాన్ని ప్రేమించడం కాదు, భయాన్ని జయించడం. ఎస్, నీవు ఓడిపోయావు అని అనుకున్న రోజు నుంచే నిన్ను శివయ్య తయారు చేయడం ప్రారంభిస్తాడు. నీ కళ్ళకు సాక్షి ఎవరు లేరనుకుని నువ్వు బాధపడొద్దు, నీ కన్నీళ్లకు సాక్షి ఎవరు లేరని నువ్వు బాధపడొద్దు. కైలాసంలో నీ కోసం నిశ్శబ్దం చూస్తూనే ఉంది, ఆ నిశ్శబ్దమే శివుడు విషాన్ని పూర్తిగా మింగలేదు, అలాగని బయటకి ఉమ్మివేయలేదు, గొంతులోనే పెట్టుకున్నాడు. గరళకంఠుడయ్యాడు, నీలకంఠుడయ్యాడు శివయ్య. విషం తాగినప్పుడు శివుడికి నొప్పి లేదని కాదు, ఆ నొప్పిని ఆయన ప్రపంచం కోసం భరించాడు. క్షీరసాగర మదనంలో వచ్చిన విషం ప్రపంచం అల్లకల్లోలమవుతుందని ఆ విషాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు శివుడు. ఆ పెట్టుకున్న రోజు రాత్రే ఈ యొక్క శివరాత్రి. కాబట్టి ఈ రాత్రి శివయ్యకి మనం తోడుండాలి, ఆ శివయ్య మనకు తోడుంటారు, కైలాసం నుంచి మన చూస్తుంటారు. మనం కష్టపడాలి, చదవాలి. ఈ రాత్రి జాగారాన్ని మీ లక్ష్య సాధన కోసం మార్చుకుంటారని, నా లైఫ్లో శివయ్యతో ఉన్నటువంటి రిలేషన్ నేను మీకు చెప్తూ, శివరాత్రి రాత్రి జాగారం ప్రిపరేషన్ కింద మార్చుకొని శివయ్యను తలుచుకుంటూ ఈ రాత్రంతా చదవండి. మహిళలైతే తొందరగా పనులు పూర్తి చేసుకొని ఉంటాయి కదా, పిల్లలని అదని ఇదని పూర్తి చేసుకుని కూర్చోండి. ఈ రాత్రి చదవండి, చదివినట్టు ఎక్కేస్తుంది. శివయ్య ఆశీర్వాదాలు మనకుంటాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.